శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబు నాయుడును అభినందించడానికి వచ్చానని వ్యాఖ్య. ఈ నెల 29న కొండగుట్టకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కొండగుట్టలోని ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఉండవల్లిలోని ఆయన ఇంట్లో భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడు నివాసంలో మంత్రి లోకేష్ గవర్నర్ కు స్వాగతం పలికారు. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. గవర్నర్ రాధాకృష్ణన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇంటికి తేనెటి విందుకు ఆహ్వానించారు. సీఎం ఆహ్వానం మేరకు గవర్నర్ రాధాకృష్ణన్ చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన ఆయనను లోకేష్ సాదరంగా ఆహ్వానించారు. ఈ భేటీ మర్యాదపూర్వకంగానే అని అధికార వర్గాలు తెలిపాయి. అయితే రాధాకృష్ణన్ చంద్రబాబు నాయుడు సమావేశంలో ఇప్పటికీ పరిష్కారం కాని రాష్ట్ర విభజన సమస్యలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంద్రకీలాద్రి దుర్గమ్మను తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో మేళ్ల తాళాలతో ఆలయ అధికారులు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, డీసీపీ హరికృష్ణ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. తెలంగాణ గవర్నర్ కి లడ్డూ ప్రసాదం చిత్రపటాన్ని ఆలయ ఈవో కెఎస్ రామారావు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎన్డీఏ కూటమి ఏర్పడినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపానని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అభినందించడానికి వచ్చారని, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ గురించి ఆయనతో చర్చించారని ఆయన స్పష్టం చేశారు. Long time friend and the new Chief Minister of Andhra Pradesh, Chandrababu Garu, and I went to his house and met him, and I came here to have the darshan of the Goddess and the new temple, Lord Shiva temple. Today I am here in Vijayawada, then evening I am going back. Sir, any specific reason for coming to There is no specific reason. I like to come to this temple. That was my prarthana. So when I came here, a courtesy visit, I have to visit the CM as well as the governor. any special discussion? The governor has nothing to do with politics. Right, sir. Any special discussion with CM Chandrababu Naidu? We have discussed about the development of Andhra Pradesh, and I understand his great apathy for the development of this state. And as you all know, he is a very modern economical development lover. So I discussed about that, bringing up lovers and this. Good meeting in the interest of this. Was there any రేపు కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన తన మొక్కులను తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ రేపు కొండగట్టుకు రానున్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్ట ఆంజనేయును ఆయన ఇంటి ఇలవెల్పుగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు. గతంలో అంటే వారాహి యాత్రకి ముందు ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టలోని నిర్వహించారు. విజయవాడలో నడి రోడ్డుపై జరిగిన హత్య కలకలం రేపింది. కిరాణా షాప్ వ్యాపారిపై మణికంఠ అనే యువకుడు దారి కాచి కత్తితో దాడి చేశాడు. తన కుమార్తెను ప్రేమ పేరుతో మణికంఠ వేధించడంతో మందలించినందుకు గాను హత్య చేసినట్లుగా సమాచారం. నిందితుడు మణికంఠ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ బృందావన కాలనీలో నడి రోడ్డుపై ఓ యువకుడు కిరాణా షాప్ వ్యాపారిని దారుణంగా హత్య చేశాడు. కన్న కూతురు ఎదురుగానే కర్కశంగా హతమార్చాడు. భవానీపురంలోని చెరువు సెంటర్కు చెందిన కె శ్రీరామచంద్ర ప్రసాద్ బృందావన కాలనీలోని కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. నిత్యం భవానీపురం నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నాడు. ఆయన కుమార్తె ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ విజ్ఞాన్ విహార్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మణికంఠకు ఇన్స్టాగ్రామ్ లో శ్రీరామచంద్ర ప్రసాద్ కుమార్తె పరిచయం ఏర్పడింది. 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన శ్రీరామచంద్ర ప్రసాద్ కుమార్తెను హెచ్చరించాడు. బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని అన్నాడు. తన కూతురు జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించాడు. దీంతో కొద్ది రోజులుగా ఆమె అతన్ని పక్కన పెట్టింది.
పెళ్లి చేసుకోవాలని మణికంఠ చేసిన ప్రతిపాదనను సైతం తిరస్కరించింది. దీనిపై శ్రీరామచంద్ర ప్రసాద్ కొంతమందిని తీసుకొని మణికంఠ ఇంట్లో పంచాయతీ పెట్టాడు. ఆ తర్వాత మణికంఠ ఇంట్లో రోజు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మణికంఠ తల్లి గురువారం ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో మణికంఠ పగ పెంచుకున్నాడు. గురువారం శ్రీరామచంద్ర ప్రసాద్ కుమార్తెను తీసుకుని బృందావన కాలనీలోని కిరాణా షాపుకు వచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూసేసి ఇద్దరు ఇంటికి బయలుదేరారు. పగతో రగిలిపోతున్న మణికంఠ కత్తి తీసుకుని బృందావన కాలనీకి వచ్చాడు. షాపునకు 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద నిలబడ్డాడు. తండ్రి కుమార్తెలు స్కూటర్పై వస్తుండగా ఎదురుగా వెళ్లి బైక్తో ఢీకొట్టాడు. కింద పడిపోయిన శ్రీరామచంద్ర ప్రసాద్పై కత్తితో వేటు వేశాడు. రోడ్డుపై పడిన తండ్రిని ఆయన కుమార్తె పక్కకు తీసుకువెళ్లి కూర్చోబెట్టగానే మళ్లీ నరికాడు. ఆయన కుమార్తె ఎంత ఆపినా విచక్షణ లేకుండా నరికాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. దానితో తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. చుట్టుపక్కల వారు రాగానే పరారయ్యాడు. శ్రీరామచంద్ర ప్రసాద్ను వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్ మార్చరీకి తరలించారు. కేసును కృష్ణలంక ఇన్స్పెక్టర్ ఆకుల మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మణికంఠ పరారీలో ఉన్నాడు. ఇప్పుడు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో శాఖాపరమైన సమీక్ష నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లాలో నిత్యావసర సరుకుల పంపిణీ, గోదాంలో ఉన్న నిల్వలు, రేషన్ బియ్యం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నివేదికలు పరిశీలన చేశారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. విద్యా వైద్యం కోసం పేదవాడు మళ్లీ అప్పులయ్యే పరిస్థితి తీసుకురావద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు కోరారు. సంక్షేమ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాల పేరుతో సూపర్ 6 హామీలను ఎగ్గొడతారనే ఆందోళన ప్రజల్లో కలుగుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు సంపద సృష్టిస్తారని వ్యాఖ్యానించి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని మాట్లాడటం సబబు కాదన్నారు. మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రితో మాట్లాడి రైతులకు స్పష్టత ఇవ్వాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము మే నెలలోనే విత్తనాలు పంపిణీ చేసేవారమని అన్నారు. కానీ గత 2 వారాలుగా కూటమి నాయకులు రైతు భరోసా కేంద్రాలను ధ్వంసం చేశారని, వైఎస్ఆర్ బొమ్మను తీసేసే ప్రయత్నం చేశారని, ఆర్బీకేలను ధ్వంసం చేయగలిగారు. కానీ వాటి ద్వారా రైతులకు అందిన మేలును చెరిపివేయలేరని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ముందు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కండువాలు వేసుకుని విత్తనాలు పంచుతుంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తున్నాయని అన్నారు. విత్తనాలు కూడా పార్టీ పరంగానే ఇస్తారా, వాళ్లకు ఓట్లేసిన వారికే విత్తనాలు ఇస్తారా, మిగతా వారికి ఇవ్వరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. జూన్ 2వ వారం తర్వాత స్కూళ్లు మొదలయ్యాయని, ప్రభుత్వ బడుల్లో 34 లక్షల మంది, ప్రైవేట్ బడుల్లో 50 లక్షల మంది ఉన్నారని అప్పలరాజు తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తారన్న మాటను గుర్తు చేశారు. ప్రభుత్వ బడిలో చదివే వారికే తల్లికి వందనం సొమ్ము ఇవ్వాలని కొన్ని లీకులు ఇస్తున్నారని అన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు ఏర్పడ్డాయని అన్నారు. చేయబోదులు వడ్డీకి డబ్బులు తీసుకునే పాత రోజులకు వెళ్లిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ పరిస్థితి కల్పించవద్దని సీఎం చంద్రబాబు నాయుడును మంత్రి లోకేష్ ను కోరారు. ఇప్పుడే వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం జూన్, జూలై అంటే పెద్ద ఎత్తున వ్యవసాయ పనులు జరుగుతాయి. వర్షాల కోసం ఎదురు చూడడం, విత్తనాలు నాటడం, దానిపైన పెద్ద ఎత్తున వ్యవసాయ పనుల్లో రైతులందరూ కూడా ఆల్రెడీ పనులు మొదలు పెట్టారు. నార్మల్గా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎలా ఉండేది సిస్టమ్? మే నెలలో, అక్టోబర్ నెలలో, మరి అలాగనే జనవరి నెల, 3 నెలల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు రైతుల ఖాతాలో మనం జమ చేసేవాళ్ళం. అంటే రైతులు పెట్టుబడి కోసం ఎవరి దగ్గర ఆధారపడకుండా, ఎవరి నుంచి సహాయం ఎదురు చూడకుండా నేరుగా ప్రభుత్వమే రైతులకు సహాయపడి పెట్టుబడి సహాయం అందించి వాళ్ళ వ్యవసాయ పనులు విజయవంతంగా జరిగేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలం కూడా, ప్లీజ్ మార్క్ మై వర్డ్, గత 5 ఏళ్ల కాలం కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ఆలస్యానికి తావివ్వకుండా ఒక పర్టికులర్ డేట్ పెట్టి మే నెలలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులు వేస్తాం, అక్టోబర్ నెలలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులు వేస్తాం, జనవరిలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పి ముందస్తుగానే డేట్స్ అనౌన్స్ చేసి రైతులు ఎవరి దగ్గర చేయి చార్జ్ అవసరం లేకుండా మేము కార్యక్రమం చేస్తాం. పేరు ఏదో మార్చుకున్నారు మీరు, అన్నదాత సుఖీభవన్. ఎప్పుడు 2019
ఎన్నికలకు ముందు నెల రోజులు పెట్టిన పేర్లు మళ్ళీ ఇప్పుడు మీరు దాన్ని తిరిగి తీసుకొచ్చారు. వాట్ ఎవర్ ద చేంజెస్ మేబీ వీ యాక్సెప్ట్ దట్. మీరు పలానా తేదీకి ఇస్తారని ఒక మాట చెప్తే చేబదులు తీసుకొచ్చుకునేప్పుడు కూడా ఇదిగో బాబు పలానా రోజు నా అకౌంట్లో డబ్బులు పడతాయి, నాకు అప్పు ఇవ్వండి అని చెప్పి ఎవరి దగ్గర అప్పు తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది రైతులకి. కాబట్టి ఈ విషయాన్ని మీరు దయచేసి ముందు అచ్చెన్నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అని మనస్ఫూర్తిగా కోరుతాం. అలాగే మే నెలకే మేము విత్తనాలు పంపిణీ చేసేవాళ్ళం. మేము జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది. అన్ని దగ్గరలో రైతు భరోసా కేంద్రాలు కొలువైనాయి. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం వ్యవసాయ సీజన్ మొదలవడానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళం. మే నెలకే అన్ని రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల పంపిణీ పూర్తి చేసి స్టాక్స్ని మేము రెడీ చేశాం. దట్స్ ది అచీవ్మెంట్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు చూడొచ్చు, గత 2 వారాలుగా కూటమి నాయకులు రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఏ రైతు భరోసా కేంద్రాలను అయితే ధ్వంసం చేశారు, ఏ రైతు భరోసా కేంద్రాల దగ్గర వైఎస్ఆర్ బొమ్మని తీసివేసే ప్రయత్నం చేశారు, ఏ రైతు భరోసా కేంద్రాల దగ్గర ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు సంబంధించిన శిలాఫలకాలు ధ్వంసం చేశారో అదే శిలాఫలకాలు మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వెళ్ళి విత్తనాలు పంపిణీ చేశారు. మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ప్రారంభించిన ప్రజా దర్బారుకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. వేకువజాము నుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ ను కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. రోజు రోజుకు ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు భావిస్తున్నారు. రాష్ట్రం నలుమూల నుంచి ఎంతమంది వచ్చినా ఓపికగా వారి నుంచి వినతులు స్వీకరిస్తూ యువనేత లోకేష్ భరోసా ఇస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఈ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్లో పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. వివిధ శాఖల నిధుల వినియోగంపై చర్చించారు. ఆయా శాఖలు చేపట్టిన పనుల ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన నివాసంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో నిధుల వినియోగం, ఆ శాఖల్లో చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై సమీక్ష నిర్వహించారు. నిధుల వినియోగంపై చర్చించారు. ఆయా శాఖల్లో చేపట్టిన పనుల గురించి ఆరా తీశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబు నాయుడును అభినందించడానికి వచ్చానని వ్యాఖ్య. ఈ నెల 29న కొండగుట్టకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కొండగుట్టలోని ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.